ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ సమీపంలో గోదావరి నది మధ్యలో దేవకుట పర్వతంపై వెలిసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి తిరునాళ్లకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. హిందూ మత గ్రంథాల సమాహారమైన స్కంద పురాణంలో పేర్కొనబడిన పంచకాశీ క్షేత్రాలలో 5వ కాశీగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. వీరభద్రస్వామి తన పట్టిసీమను ఈ గోదావరి నదిలో శుభ్రం చేసినందుకు అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని పట్టిసం లేదా పట్టిసాచుల క్షేత్రంగా పిలుస్తున్నారు. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని, చరిత్ర ప్రకారం ఈ ఆలయం 12వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించారని ఆధారాలు ఉన్నాయి. గోదావరి మధ్యలో ద్వీపంలో దేవకుట పర్వతంపై వెలిసి ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయం ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉంటుంది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్యక్షేత్రానికి శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామి క్షేత్ర పాలకుడు కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ, పుణ్యస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ తిరునాళ్లకు లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. తర్వాత మీరు అప్పుడు సాంప్రదాయంగా మీరు తీసుకొస్తారు, మేము మీ వెనకాల వస్తాం. అయ్యో కార్డులు కూడా ఏంచండి ఎప్పుడు లేదు అటువంటిది అన్నారని ఆగిపోయాం. లేదా ఎమ్మెల్యే గారికి అదే కరెక్ట్ అండి. అక్కడ లైటింగ్ కరెక్ట్ వెళ్తారా? లైనా అంతే కదండి. అవును, అలా స్ట్రైట్ గా తీసుకెళ్ళిపోతే ఇది కరెక్ట్. మీరు అన్నది స్ట్రైట్ గా తీసుకెళ్ళి అప్పుడు ఏం చేద్దాం అంటే కలిపేద్దామండి. ఇక్కడ కలిపేద్దాం. నా పేరు చాగంటి సురేష్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం.